మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు 1.90 లక్షలు. ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదువు రాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చు, కానీ విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఏఐ సహాయంతో ఓ వృద్ధురాల్ని బురిడి కొట్టించారు సైబర్ నేరగాళ్లు. చాలా తెలివిగా దాదాపు 2 లక్షల రూపాయలను కాజేశారు. ఈ సైబర్ నేరాన్ని చూస్తే ప్రస్తుత కాలంలో మనమెంత జాగ్రత్తగా ఉండాలో తెలియవస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఆమె వదిన మాట్లాడినట్లుగా నమ్మించిన సైబర్ కేటుగాళ్లు నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలి నుంచి 1.97 లక్షలు కొల్లగొట్టారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలికి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న వదిన ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. డీపీలో ఆమె చుట్టమైన వదిన ఫోటోనే ఉంది. అత్యవసరంగా నాకు కొంత డబ్బు సర్దుబాటు చేయాలని ఆ మెసేజ్లో ఉంది. కంగారు పడిన బాధితురాలు వెంటనే వదిన ఫోటో ఉన్న ఆ నెంబర్కు వాట్సాప్ కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన మహిళ, అవును నేనే, అర్జెంటుగా డబ్బులు పంపండి అని చెప్పింది. దాంతో బాధితురాలు వాట్సాప్లో మెసేజ్ పంపిన ఖాతాకు 1.97 లక్షలు గూగుల్ పే చేసింది. ఆ తర్వాత నిదానంగా మరోసారి వదినకు ఫోన్ చేయగా అసలు విషయం తెలిసి షాక్ అయింది. తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని, మాట్లాడింది తనతో కాదని, తన ఫోటోను డీపీగా పెట్టి నేరగాళ్లు ఇలా చేసి ఉంటారని పేర్కొనడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి క్రిమినల్స్ బాధితురాలు ఫోన్ చేయగానే వదిన మాట్లాడినట్టుగానే వాయిస్ వినిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. చూసారా, సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా డబ్బులు కాజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా గానీ, ఇలా వాట్సాప్ కాల్ చేసి కానీ డబ్బులు కాజేసే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే కంగారు పడి డబ్బులు పంపించకుండా వారికి నేరుగా ఫోన్ చేసి అసలు విషయం కనుక్కున్నాకే డబ్బులు పంపిస్తే మంచిదని గుర్తుపెట్టుకోండి. తెలియని నెంబర్ నుంచి ఇలా మన చట్టాలని నమ్మించే ప్రయత్నం సైతం చేయవచ్చు. అందుకే వీలైతే వీడియో కాల్ చేసి నిర్ధారించుకోండి. వాళ్ళు ఒకవేళ కాల్ కట్ చేస్తే సైబర్ నేరగాళ్లు పన్నే వాళ్ళ కావచ్చు. ఇవే కాకుండా తెలియని లింక్లను ఓపెన్ చేయడం కానీ, థర్డ్ పార్టీ యాప్లను వాడటం కానీ ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే మన విషయంలో మనమే చాలా జాగ్రత్తగా ఉంటూ సైబర్ మోసాల్లో చిక్కుకోకుండా చూసుకోండి.